హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో క్యాలీఫ్లవర్ టమోటా కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను. ఆ వేడి వేడి అన్నంలో క్యాలీఫ్లవర్ కర్రీ వేసుకుని తింటుంటే ఆ టేస్టే వేరబ్బా. ముందుగా ఒక గిన్నెలో క్యాలీఫ్లవర్ తీసుకొని కొంచెం వాటర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసేసి కొంచెం ఒక 5 minutes ఉడకనిచ్చేసి క్యాలీఫ్లవర్ సపరేట్ చేసుకోవాలి, వేరే బౌల్లోకి తీసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా తీసుకోండి. నాకైతే క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నప్పుడల్లా నాకైతే నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తాయి. అమ్మ క్యాలీఫ్లవర్ క్యాబేజీ కర్రీ చేసినప్పుడు నేను అసలు తినేదాన్ని కాదు. ఇంట్లో అందరు తినేవాళ్ళు, నేను మాత్రం తినేదాన్ని కాదు. చాలా విసిగిచ్చేదాన్ని అన్ని కర్రీస్లో. అసలు ఏ కర్రీ తినేదాన్ని కాదు సరిగ్గా. దానివల్ల మా మమ్మీ ఏం చేసేవాళ్ళంటే నా కోసం సపరేట్గా ఏదన్నా పోపులాగా రైస్ని అట్లా వేసేసి పులిహోరలాగా చేసి పెట్టేసేవాళ్ళు నా కోసం. నేను అది తినేదాన్ని. ఇప్పుడు నేనే చేసుకుని తింటుంటే బాధేస్తుంది. అయ్యో అమ్మ వండినప్పుడు నేను చిన్నప్పుడు తినలేదు వాళ్ళని. ఓకే, కర్రీ కోసం ఫస్ట్ 4 to 5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం హీట్ అయ్యాక క్యాలీఫ్లవర్ ఏం చేస్తామంటే కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంట్లో పిల్లలు కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ కొంచెం బాగా తింటారు. ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది కదా, సో దట్ పిల్లలు కానీ ఎవరైనా తినగలుగుతారు. బాగుంటుంది అట్లా చేస్తే. ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి, మీరు కూడా తప్పనిసరిగా బాగుంటుంది. నేనైతే మొత్తం ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రైలాగా కలుపుతూ ఫ్రై చేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా వస్తుంది కదా అట్లా ఫ్రై చేసుకుంటే. వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. నేనైతే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అని చెప్పి తీసేసాను. ఇంకొంచెం ఫ్రై అయినా చేసుకోవచ్చు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇట్లా ఫ్రై చేయకుంటే కనుక క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే మనం కర్రీ వండేసినప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది. అట్లా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉండాలి అనుకుంటే ఇట్లా చేసుకుంటే కనుక, ఫ్రై చేసుకుంటే స్టార్టింగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి మీరు తప్పకుండా చేసి చూడండి. ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సో దట్ మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను మీకోసం. మీకు ఎలాంటి కర్రీస్ ఏదైనా కావాలి అన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దాని ద్వారా కూడా నేను మీకు ఏ కర్రీ అయినా సరే నేను చేసి పెడతాను మన ఛానల్లో. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయినట్టుగా కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, సో ఇది సపరేట్ చేసేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకున్నాము. వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం జాగ్రత్తగా వేరే బౌల్లో వేసుకోండి. మొత్తం వేరే బౌల్లోకి వేసుకున్న తర్వాత ఆనియన్స్, టమోటాస్ ఈ కర్రీలో కూడా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ఆనియన్స్, టమోటాస్ సన్నగా కట్ చేసుకోండి, బాగా చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని అవి పోపు దినుసులు చిట్పట్టమంటున్నాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేద్దాము. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను నేను. కరివేపాకు మీకు ఇష్టమైతే కట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇట్లా వేసేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం కట్ చేసే వేస్తాను, ఇక్కడ నార్మల్గా వేసేసానులేండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుతాము. కొంచెం అలా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఆనియన్స్ని. వీడియోలో చూస్తున్న విధంగా సేమ్ అట్లానే చేయండి, కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. నేను మిర్చి వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు మిర్చి వేస్తున్నా. మిర్చి అయితే ఇట్లా మధ్యలోకి కట్ చేసేసుకొని స్ట్రైట్గా వేస్తాను. నేను ఒక 3 మిర్చి వేసాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మా పాప ఉంది, పిల్లలు స్పైసీ తినలేరు కదా, సో అందుకని ఎప్పుడైనా కర్రీ అయిపోయాక వాళ్ళకి పెట్టేటప్పుడు మిర్చి అలా వస్తే పెద్దగా కనిపిస్తుంది కదా, డైరెక్ట్ తీసేయచ్చు. అదే చిన్నవైతే తీయలేము కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 tablespoons వేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఫ్రై చేద్దాము దాన్ని. గోల్డెన్ బ్రౌన్కి చేంజ్ అవ్వాలి కదా, ఆనియన్స్ ఇంకా చేంజ్ అవ్వలేదు. సో చేంజ్ అయ్యే వరకు కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ 2 tablespoons యాడ్ చేస్తున్నా. అండ్ టర్మరిక్ పౌడర్ ఒక హాఫ్ tablespoon యాడ్ చేయండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం ఆనియన్స్ చేంజ్ అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు.
తర్వాత టమోటాస్ వేసుకోవచ్చు. మనం ఆనియన్స్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అయిపోతాయో అప్పుడు వెంటనే టమోటాస్ వేసేసుకోవచ్చు. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు టమోటాస్ వేసేసుకుందాము. టమోటాస్ వేసేసి కొంచెం టమోటా స్కిన్ సెపరేట్ అయ్యే వరకు మనం ఒక 5 to 7 minutes అట్లా వెయిట్ చేసేసి ప్లేట్ పెట్టేసి వెయిట్ చేద్దాము. ఒకసారి కలుపుకొని టమోటాస్ పైన ప్లేట్ పెట్టేసేసి దాని మీద ప్లేట్ పెట్టేసేసి స్కిన్ సెపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. దానికోసం ఒక 5 to 7 minutes టైం పడుతుంది. ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా, ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టేశాక ఒక 5 to 7 minutes వెయిట్ చేద్దాము. తర్వాత నేను అయితే తీసాను అనమాట ప్లేట్. టమోటాస్ చూద్దాం స్కిన్ సపరేట్ అయిందో లేదో అనేసి. స్కిన్ అయితే సపరేట్ అయింది, నేను చూసాను కదా వీడియోలో చూస్తున్న విధంగా. స్కిన్ సపరేట్ అయిపోయాక మనం కర్రీని మళ్ళీ ఇప్పుడు క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి కలుపుకొని తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ వేస్తున్నాను నేను. క్యాలీఫ్లవర్ కర్రీ చాలా వరకు తినరు కదా, గోబీ అట్లా చేస్తేనే మంచూరియా స్టైల్లో చేస్తేనే తింటారు. కానీ కర్రీ ఇట్లా చేస్తే కంపల్సరీ గోబీ మంచూరియా స్టైల్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ వస్తుంది గరం మసాలా అన్నీ వేయడం వల్ల. సో ఇంట్లో కూడా అందరు తింటారు. మాకైతే రోజు కర్రీ సాయంత్రంకి ఇంకా మిగిలేది, ఈరోజు చేసేసాను. మా పాప అయితే 30 పీసెస్ ఎక్కువ తినేసింది. సో కర్రీ మొత్తం అయిపోయిందనమాట. అంత బాగా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, నాకు సపోర్టివ్గా కూడా ఉంటుంది. క్యాలీఫ్లవర్ వేసేసాక వీడియోలో చూస్తున్న విధంగా అట్లా కొంచెం కారం వేద్దాము. ఒక 2 to 3 tablespoons కారం వేసేసి గరం మసాలా కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం వేసి ప్లేట్ పెట్టేసి ఒక 15 to 20 minutes ఉడకనిద్దాము. సో దట్ క్యాలీఫ్లవర్ మనం కొంచెమే ఉడికించాం కదా ఇందాక, ఇప్పుడు మొత్తం ఉడికిపోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా వస్తుంది. 15 to 20 minutes అయిపోయింది. చూసాను ఒకసారి ఎట్లా ఉంది కర్రీ అని. కొంచెం ఉడికింది, ఇంకొంచెంసేపు ఉడకాలి. సో కొంచెంసేపు వెయిట్ చేద్దాం. అలా ప్లేట్ పెట్టకపోయినా పర్లేదు, చాలా వరకు ఉడికేసింది అనమాట. నాకైతే కొంచెం కారం పడుతుంది అనిపించింది. ఇందాక కొంచెం తక్కువ వేసాను, 2 tablespoons కొంచెం తక్కువ వేసాను. సో కారం మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు సరిపోతుంది. ప్లేట్ పెట్టేసి వెయిట్ చేద్దాము. మ్యాక్సిమం ఇంకా క్యాలీఫ్లవర్ ఉడికేసింది, కర్రీ కూడా అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, బాయ్.